ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రులకి తరలించడం జరిగింది. ఘటనా ప్రదేశానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ప్రమాద స్థాయి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. ప్రమాద సమయంలో కారులో 7 ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. రిమెంబర్, ప్రమాద సమయంలో కారులో 7 ప్రయాణిస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్ళి వస్తూ ఉండగా, అంటే పండుగకు వెళ్ళి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా బీబీగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సుని ఢీకొట్టింది కారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ ఒక్కసారి చూస్తే కనుక పూర్తిగా ఆ కారుకి సంబంధించి ఈ కుడిపక్క భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అద్దాలు పగిలిపోయాయి. ఆ కారుకి సైడ్ నుంచి రైట్ సైడ్ TS08 UK 5269 ఆ వెహికల్ నెంబర్ మారుతి సుజుకీకి సంబంధించిన వెహికల్ మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ ఆ డోర్ కావచ్చు, పూర్తిగా ఎక్కడ కూడా నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. తునకలైపోయింది, ముక్కలైపోయింది. అంటే రైట్ సైడ్ ఎంత తీవ్రంగా వెళ్ళి ఢీకొట్టిందో, బహుశా ఓవర్టేక్ చేసే ప్రయత్నం అయ్యి ఉండొచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ విజువల్ చూస్తూ ఉంటే. ఎందుకంటే మీరు చూస్తే కనుక రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే సమయంలో అప్పుడు బస్సును ఢీకొట్టినట్టుంది. ఆ వెంటనే పద్దలోకి వెళ్ళిపోయింది ఆ కారు. ఢీకొట్టిన వెంటనే మీరు చూస్తే కనుక ఆ రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కూడా పూర్తిగా ముక్కలైపోయింది, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అద్దాలు పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఆ తీవ్రత పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఆ రైట్ సైడ్ దాదాపుగా 3 వంతుల తీవ్రత అంతా కుడివైపు నుంచే ఉందనే చెప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ మీద ఆ ప్రమాద తీవ్రత చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితి తీవ్రతను మనకు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ ది రిసీవింగ్ విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సూర్యాపేట జిల్లా బీబీగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. మరో 3 పరిస్థితి ప్రస్తుతం హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అందించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ 3 పరిస్థితి ఎలా ఉంది, ఆ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రమాద తీవ్రతను తెలియపరచడం జరిగిందా, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ప్రమాదాలకు కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు అది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఓవర్ స్పీడింగ్ కారణంగా ఏమైనా తెలుస్తోందా? మొత్తానికి సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం కూడా మొత్తం కూడా 4 చనిపోయిన పరిస్థితి ఉంది. 3 మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుందా కూడా మరణించిన పరిస్థితి. మొత్తం కూడా వివరాలు ఎక్కితే ఆత్మకూరు ఎస్ మండలం పహాడు గ్రామంలో ఈ రోజు పండుగ, ఆదివారం రోజు పండుగ నిర్వహించారు. పండుగకు కూడా ఎవరైతే తూరు మండలం కోటయ్య పాలానికి చెందిన గడ్డం రవీందర్, అతని భార్య రేణుక, వారి కూతుర్లు రుషిక, ఇంకొక అమ్మాయి, వారితో పాటు మొత్తం కూడా కారులో 7 ఉదయం ఏదైతే పండుగకు వచ్చారు, ప్రశాంత మొత్తంలో సుఖ సంతోషాలతో పండుగ జరుపుకొని కూడా సాయంత్రం మొత్తం కూడా వాళ్ళు తిరిగి తొర్రూరుకు క్రమంలో కూడా మొత్తం ఏదైతే ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొట్టింది. అంటే కారు ఓవర్టేక్ చేస్తున్నారు. ఓవర్టేక్ చేసే క్రమంలో కూడా ముందు కూడా బస్సు వస్తున్న క్రమంలో చూడకుండా కూడా ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతో కూడా మొత్తం కారు మొత్తం నుజ్జు అయినట్టు పరిస్థితి ఉంది. అందులో ఉన్న వారికి 4 మృతి చెందారు. 3 పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వారిని సూర్యాపేట ఆసుపత్రి తరలించి చికిత్స అందించిన పరిస్థితి. మొత్తం కూడా ఈ ప్రమాద దృశ్యం చూస్తే మాత్రం అతి వేగం, అదే విధంగా ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నట్టు పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబంలో కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం కూడా వీరందరూ కూడా పండుగ కానీ వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించిన క్రమంలో కూడా 4 చనిపోయారు. 3కి సీరియస్ ఉన్నట్టు పరిస్థితి. కుటుంబ సభ్యులకు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కూడా అవుతున్న సూర్యాపేట కూడా బయలుదేరి వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా
ఆ సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం ఆ ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది మాత్రం కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. మొత్తం కూడా ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఆ ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. కారు మాత్రము నామరూపాలు లేకుండా పోయినట్టు పరిస్థితి. మొత్తం కూడా టాప్ మొత్తం ముందుల భాగం మొత్తం కూడా లేచి ఎగిరి పక్కన పడిన పరిస్థితి ఉంది. అందులో ఉన్న వాళ్ళకి మొత్తం కూడా ఆ తలలు కూడా చాలా వరకు పగిలి గాయాలై కూడా మరణించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి బాడీలను తరలించారు. ఆ ముగ్గురికి మాత్రము చికిత్స అందించిన పరిస్థితి. డాక్టర్లు మాత్రము వారి ముగ్గురు పరిస్థితి కూడా కొద్దిగా క్రిటికల్ గా ఉందని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం వరకు కూడా వాళ్ళకి సంబంధించిన పూర్తి ఆరోగ్యం పైన కూడా హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిన పరిస్థితి. వాళ్ళ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసినట్టు పరిస్థితి. మొత్తం కూడా ఈ ప్రమాదం చూస్తే మాత్రం చాలా విషాదకరమైన ఆ ప్రమాదం రోడ్డు ప్రమాదం అని కూడా చెప్పొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ప్రమాద సమయంలో ఎంత వేగంతో వెళ్తున్నారని చెప్పి పోలీసులు భావించడం జరుగుతోంది. ఆ ప్రమాదం మాత్రం ఆ సిచ్యువేషన్ చూస్తే మాత్రం 120-130 స్పీడ్ లో కారు వెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఓవర్టేక్ చేస్తున్నాం. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ సచిన్ ఆ ఓవర్టేక్ ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. ఓవర్టేక్ చేస్తున్నట్టు ముందర ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ ని ఓవర్టేక్ చేస్తున్నాడు. ఓవర్టేక్ చేస్తున్నాం సడన్ గా ముందర ఆడంగా బస్సు వస్తున్నా కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. పై మొత్తం కూడా ఆ బస్సుకు ఢీకొట్టిన క్రమంలో మొత్తం ఆ బస్సు కిందికి పోయిన పరిస్థితి. విజువల్ లో చూస్తున్నాం. ఆ కారు మొత్తం నుంచి జరిగి మొత్తంగా అయితే ఏదైతే బస్సులో ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాళ్ళకి ఎలాంటి స్వల్ప గాయాలు కూడా కాలేదు. కానీ ఇందులో 7 ప్రయాణిస్తున్నారు. కారులో కూడా ఆ పరిమితికి మించి కూడా ప్రయాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి 3 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి దానికి 7 ప్రయాణిస్తున్నారు. 7లో మాత్రం 4 చనిపోయారు. 2 భార్యాభర్తలు చనిపోయారు. వాళ్ళ భార్యాభర్తలకు సంబంధించిన 2 పిల్లలు మొత్తం ఒకే కుటుంబానికి సంబంధించిన 4 కూడా చనిపోయిన పరిస్థితి. మరొక 3 మాత్రం పరిస్థితి కొద్దిగా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు. రేపు ఉదయం వరకు కూడా వారి కండిషన్ చెప్తామని కూడా ఆ డాక్టర్లు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా అతి వేగం ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. ప్రతిసారి పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. మేము పదే చెప్తున్నాము ఓవర్టేక్ చేయొద్దు, నిదానంగా వెళ్ళాలని చెప్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇలా ఓవర్టేక్ చేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్తున్నారు. మొత్తం కూడా సూర్యాపేట పరిసర ప్రాంతం విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సచిన్ రైట్ అచ్యుత్, మొత్తంగా అయితే మాత్రం సూర్యాపేట జిల్లా బీబీగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ప్రమాద సమయంలో కారులో 7